which of the following has released the State of India's Environment SOE 2026 report which was recently in the news? ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశ పర్యావరణ స్థితి 2026 నివేదికను కింది వాటిలో ఏది విడుదల చేసింది అని అడుగుతున్నారు. సో స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ అనే రిపోర్ట్ని ఈ కింద ఉన్న ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, నీతి ఆయోగ్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అలాంగ్ విత్ డౌన్ టు ఎర్త్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్తో పాటు ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఈ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2026 రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1982 నుంచి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఏముంటుంది ఈ రిపోర్ట్లో అని అంటే ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ మన కంట్రీ ఏదైతే ఫేస్ చేస్తుందో దాని గురించి ఉంటుందన్నమాట. ఏం ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్? ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఫ్లడ్స్ గురించి కావచ్చు, వైల్డ్ లైఫ్ బిహేవియర్ కావచ్చు, లేదు అని అంటే ఫారెస్ట్ డిక్లైన్, బయోడైవర్సిటీ డిస్టర్బెన్సెస్, వీటన్నిటి గురించి ఈ స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్లో ఉంటుందన్నమాట. సో రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్లో వీళ్ళు దేని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేశారు అని అంటే బయోడైవర్సిటీ అండ్ ఫారెస్ట్ డిక్లైన్ గురించి చెప్పడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా రైజింగ్ హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది అండ్ టైగర్ పాపులేషన్ తగ్గుతుంది అని చెప్పేసి దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ప్లానిటరీ బౌండరీ క్రైసిస్ గురించి. ఏంటి ఈ ప్లానిటరీ బౌండరీ క్రైసిస్ అంటే? ప్లానిటరీ బౌండరీస్ అంటే ఏంటి? మన ఎర్త్లో ఉన్న లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యూమన్ డిస్టర్బ్ చేయకుండా ఎలా సస్టైనబుల్గా సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి ఈ ప్లానిటరీ బౌండరీస్ అనేవి 9 ఉంటాయి అన్నమాట. ఈ 9లో ఇప్పటి వరకు మనం 7ని ట్రెస్పాస్ చేసాం, అంటే బ్రీచ్ చేసేసాము అనమాట. సో రీసెంట్గా బ్రీచ్ చేసింది ఏంటి అంటే ఓషన్ అసిడిఫికేషన్. సో దాని గురించి కూడా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ మనం ఫ్రెష్ వాటర్ని డిస్టర్బ్ చేసేసాము, అది మాత్రమే కాకుండా ల్యాండ్ సిస్టమ్ని మార్చేసాము, క్లైమేట్ చేంజ్ డిస్టర్బెన్సెస్ చేసాము, అండ్ ఇంకా చాలా కూడా చేసాము. సో రీసెంట్గా ఏదైతే ట్రెస్పాస్ చేసామో అది వచ్చేసి ఓషన్ అసిడిఫికేషన్ అనమాట. సో వీటి గురించి ఈ రిపోర్ట్లో స్టెప్